అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ వన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్ అయిన కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో సార్, చూసుకుంటే అయోధ్య రామ మందిరానికి మీరు ఇవాళ తలుపులు పంపిస్తున్నారు. తలుపులు పంపించడం అనేది జరుగుతుంది, అక్కడే తయారు చేయిస్తున్నారు. మొత్తం మీరు ఎన్ని తలుపులు తయారు చేయించారు సార్? మేము 18 doors చేసామండి. అయోధ్య టెంపుల్ కాంప్లెక్స్ మొత్తానికి కూడా మేమే వర్క్ చేస్తున్నాము. అండ్ క్యూ కాంప్లెక్స్, అలైడ్ బిల్డింగ్స్, వాటన్నిటికీ కూడా డోర్ ఫ్రేమ్లు అరౌండ్ 100 చేసాము. ఇప్పుడు టెంపుల్ స్టేజెస్లో అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అయింది, గ్రౌండ్ ఫ్లోర్. దీని మీద ఇంకో ఫ్లోర్ వస్తుంది. ఆ డోర్స్ కూడా మేమే చేయాలి. పర్కోట అని చుట్టూత పర్కోట అని బిల్డింగ్స్ ఉన్నాయి అన్నమాట అరౌండ్ ద టెంపుల్. ఆ పర్కోట డోర్స్ కూడా కొన్ని చేసేసాము. సో అన్నీ కూడా కార్వింగ్ డోర్స్, 5 inches థిక్నెస్, 8 feet, 9 feet రకరకాల హైట్స్ ఉన్నాయి, రకరకాల విడ్స్ ఉన్నాయి. గర్భగుడి మటుకు 12 feet విడ్త్ ఉంది. అంటే ఎక్కడ కూడా ఒక్క మేకు కూడా ఉపయోగించకుండా ప్రతిదీ అంటే చాలా జాగ్రత్తగా మీ క్రియేటివిటీని ఉపయోగించి చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే ఇది ఓల్డ్ టెక్నాలజీ అండి. జాయినరీ మొత్తం గ్రూవ్స్ తీసి దాన్ని వుడెన్ నెయిల్స్తో లాక్ చేస్తాము. అది ఈ మధ్య కాలంలో దానికి టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అని చెప్పి కొంచెం స్క్రూస్ అవి వేస్తున్నారు. సో మేము అందుకని బాగా ట్రెడిషనల్ స్టైల్లో వుడ్ వర్క్ చేసాము. ఓవర్ ది ఇయర్స్ ఉండాలి కాబట్టి జాయినరీ, ఆ జాయినరీకి ఏమేమి కావాలో ఆ థిక్నెస్, ఆ డోర్ వెయిట్ మొత్తం జాయినరీ మీద ఉంటుంది. ఆ జాయినరీకి ఎలా కావాలో అలా మా ఎక్స్పర్ట్ కార్పెంటర్స్ టీమ్ ఉంది. కార్వింగ్ ఒక టీము, కార్పెంటర్ ఒక టీము, ఫినిష్ ఒక టీము. సో మా కార్పెంటరీ టీము తయారు చేసింది అనమాట. ఈ జాయినరీ మొత్తం వాళ్ళే చేశారు. మొత్తం ఎన్ని డేస్ అంటే ఎన్ని రోజులు పట్టింది సార్? 15th June మొదలు పెట్టామండి, డిసెంబర్కి అయిపోయింది. అంటే phase 1 అయింది. ఇప్పుడు ఓపెన్ చేసే టెంపుల్కి డోర్లు ఫిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ నుంచి గోల్డ్ కోటింగ్ కూడా అయిపోతుంది. సో 22వ తారీఖు మోడీ గారు ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. సో దీనికి ఈ ప్రాణ ప్రతిష్ఠ అవ్వగానే సెకండ్ ఫ్లోర్ వర్క్ కంటిన్యూ అవుతుంది. సో మా ఫ్యాక్టరీ అక్కడ కంటిన్యూస్గా టెంపుల్ ప్రాజెక్ట్ అయ్యేంత మటుకు అక్కడే మా టీం ఉండి ఏమేమి కావాలో మెజర్మెంట్స్ కూడా ఆన్ సైట్లో అక్కడ ఎంత యాక్చువల్ మెజర్మెంట్స్ ఉందో స్టోన్తో కడుతున్నారు. వాళ్ళు అక్కడ మోటారు, కాంక్రీట్ వాడట్లేదు. ఆ స్టోను కటింగ్ అయినాక డోర్ విడ్త్, డోర్ హైట్ అక్కడే ఆన్ ది స్పాట్ మెజర్మెంట్ తీసుకొని ఆ ప్రకారం ఫ్యాక్టరీలో తయారు చేసి అక్కడే కర్సేవపురం అని, సో అక్కడ ఫ్యాక్టరీ సెటప్ చేసాము. సో ఆ ఫ్యాక్టరీలో తయారు చేసి మళ్ళీ మా టీమే టెంపుల్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మొత్తం ఎంతమంది టీంని పంపించడం జరిగింది? మీరు ఆ టీంని లీడ్ చేయడానికి మీరు ఇక్కడ నుంచి తీసుకుంటున్న జాగ్రత్తలు? టీం అంటే మేము ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తున్నాము. అక్కడ లోకల్ మేనేజర్ ఒక ఆయన పెట్టాం, మిశ్రా అని. సో దాంతోపాటు మా బ్రదర్ రెగ్యులర్గా వెళ్తున్నాడు. అండ్ మా కార్పెంటర్స్ కూడా బాగా సీనియర్స్. సో మానిటరింగ్, కావాల్సిన సపోర్టు, కావాల్సిన టూల్ సపోర్ట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న ఐటాలు కూడా లైక్ శాండింగ్ బ్రషెస్ ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచి కొరియర్ చేస్తున్నాం. వాళ్ళకి ఏం కావాలో ఇక్కడ నుంచి కంప్లీట్ సపోర్ట్ ఇస్తున్నాం. సో ఎలా ఉంది సార్ రెస్పాన్స్? అంటే ఇప్పుడు అటు అయోధ్యకి సంబంధించిన టీం నుంచైనా లైక్ మన గవర్నమెంట్ తరపు నుంచైనా మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? అంటే ఈ టెంపుల్లో గవర్నమెంట్ సంబంధం లేదండి. అది ప్యూర్లీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ది. ట్రస్ట్ మెంబర్స్ అందరూ వాళ్ళ మానిటర్ చేస్తున్నారు వర్క్. దాంతోపాటు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు చూస్తున్నారు. టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్, సారీ సార్. దాని తర్వాత ఎల్ఎన్టీ ఏమో మెయిన్ కాంట్రాక్టర్. సో వీళ్ళు ముగ్గురు నిరంతరం అక్కడే సైట్లో ఉంది కాబట్టి కంటిన్యూస్గా క్వాలిటీ మానిటరింగ్ అవుతుంది. ఆ వుడ్ కూడా బాగా సీజనింగ్ చేసి సో విత్ స్టాండ్ అవడానికి యాజ్ మెనీ ఇయర్స్ యాజ్ పాసిబుల్ ది బెస్ట్ కేర్ హ్యాస్ బీన్ టేకెన్. మా ఎక్స్పీరియన్స్ అంతా వాడు. రామ అనే పదం చాలు సార్, చాలా మనకి ఏదో చాలా మనసుకు ప్రశాంతత కలుగుతుంది. అలాంటిది అయోధ్యకి సంబంధించిన రామాలయంలో మీరు ఇవాళ హైదరాబాద్ని నిజంగా హైదరాబాద్ పేరు తలుచుకునేలా చేసేసారు. మీరు దీన్ని ఎలా ఫీల్ అవుతారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. అండ్ అక్కడ ఉన్న తెలుగు కాంట్రాక్టర్లో నేను ఒక్కడిని. అంటే దేశం వ్యాప్తంగా అందరూ పనిచేస్తున్నారు. సో తెలుగువాడిగా నేను చాలా గర్వపడుతున్నాను. నాకు అవకాశం వచ్చింది. చరిత్రలో మేము ఒక పార్ట్ అవుతున్నాము. సో మా తర్వాత తరాలు కూడా అయోధ్య మందిర్కి డోర్లు మేము తయారు చేసామని మా పిల్లలు తర్వాత పిల్లలు, ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ.
ఇండియాలో ఇంతమంది ఉన్నారు అండ్ వీ గాట్ దిస్ అండ్ వీఆర్ వెరీ లక్కీ అండ్ వీఆర్ హంబల్డ్. సో హ్యాపీ సార్. మేము కూడా అంటే మీ ఇలాంటి వాళ్ళని కలవడం ఇవాళ మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అంత గర్వపడేలా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.